ఎగ్ డ్రై తోటకూర రెసిపీ అండి. లాంగ్ వీడియో ఉంది, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా సబ్స్క్రైబ్ చేయండి. సునంద వ్లాగ్స్ 777. హాయ్ అండి, వెల్కమ్ టు సునంద వ్లాగ్స్ 777. ఈరోజు తోటకూర కడిగి నీటికి కడిగి పెట్టుకోవాలి. ఎగ్స్ కావాలండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని హీట్ అయింది, ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలండి. జీలకర్ర తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసే రెసిపీ. ఒక 2 పెద్ద సైజ్ తీసుకోవాలి ఆనియన్స్. మీడియం సైజ్ అయితే ఒక 4 తీసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలండి. కరివేపాకు వేసుకుంటామండి. బాగా ఫ్రై కావాలి, ఫ్రై అయితేనే బాగా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనము కొన్ని వెల్లుల్లిని మనం పచ్చగా దంచుకుందామండి. ఈ విధంగా పచ్చగా దంచుకొని మనం దీంట్లో వేసేద్దామండి. బాగా వేగిపోతుంది కదండి. మనం దీంట్లో కడిగి పెట్టినటువంటి తోటకూరని యాడ్ చేస్తాము. తోటకూరని వేసేద్దామండి. మనం దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే తొందరగా బాగా కొద్దిసేపు మూత పెడదాము. ఓకేనండి, ఆయిల్ ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో కారం కూడా వేసేద్దాము. ఇప్పుడు సరిపడా కారం వేసేద్దామండి. తోటకూరలో కలుపుకున్నాం బాగా. కొద్దిగా కారం వేసేసుకున్నది, మసాలా వేసేసుకున్నామండి. ధనియాల పౌడర్ వేసేసుకొని కొద్దిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా ఉంచుతామండి. బాగా ఫ్రై అవుతుంది. దీంట్లో కొన్ని వాటర్ వేసేద్దామండి. వాటర్ వేసేసి కొద్దిసేపు ఒక 5 minutes అట్లా దీన్ని మనం బాగా బాయిల్ కంప్లీట్ అవుతుంది. బాగా బాయిల్ అయిందండి. ఇంకా కొద్దిగా దీంట్లో కావాలంటే మనం దీంట్లో ఎగ్స్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేద్దాం దీంట్లోకి.
బాగా దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పాలకూర తోటకూర బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. బాగా డ్రైగా కావాలి ఇది, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే ఎగ్తో చాలా చపాతీలో రోల్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. రైస్ కూడా బాగుంటుంది. కొద్దిగా టైం పట్టుకుంటుందండి బాగా వేగడానికి. చూడండి, ఇది డ్రై రోస్ట్ అవుతుంది. ఇలా రోస్ట్ కావాలండి బాగా, మనకి పొడి కావాలి బాగా, అప్పుడు మనకి ఎగ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి బాగా. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్, కొద్ది టైం పట్టుకుంటుంది. రోస్ట్ అవుతుందండి. చాలా తొందరగా కాదు, అది చాలా నిదానంగా స్లోగా చేయాలండి ప్రాసెస్. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే ఇది అయిపోతుంది. లేకపోతే ఇది కిందకు వస్తుంది బాగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఉందో పాలకూర ఎగ్ తోటకూర రెసిపీ అండి. ఓకే అండి, ఇంకా రెసిపీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇంకా బాగా మనకి కొత్తిమీర ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది రెసిపీకి. మనకి రెసిపీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మర్చిపోకుండా నా ఛానల్ కంపల్సరీగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ వాళ్ళకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. సునంద వ్లాగ్స్ 377. ఎగ్ డ్రై తోటకూర రెసిపీ అండి. లాంగ్ వీడియో ఉంది, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా సబ్స్క్రైబ్ చేయండి. సునంద వ్లాగ్స్ 377.